హాయ్ గైస్, నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా ప్రీవియస్ వీడియోస్ లో మీకు నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్ గురించి చెప్పాను కదా. ఈ క్లాస్ లో మనం వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వర్బ్స్ మనకి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అసలు వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. వర్బ్ అంటే క్రియ, అంటే మనం చేసే పనిని తెలియజేస్తుంది వర్బ్ అనేది. చూడండి, డిస్క్రైబ్ వాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈస్ డూయింగ్. అంటే ఒక సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్. చూడండి, ఐఎమ్ రన్నింగ్, ఇది ఒక సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఐ కదా. ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే ఏ పని చేస్తున్నాము, ఏ యాక్షన్ చేస్తున్నాము అనేది మనకి వర్బ్ అనేది డినోట్ చేస్తుంది. ఐఎమ్ రన్నింగ్, నేను రన్నింగ్ చేస్తున్నాను. ఇక్కడ రన్నింగ్ అనేది ఒక యాక్షన్, ఒక పని. సో ఇది మనకి వర్బ్. అంటే ఒక సబ్జెక్ట్ ఏం పని చేస్తుందో మనకి వర్బ్స్ అనేవి డినోట్ చేస్తాయి. మనకు ఒక రూల్ ఉంటుంది వర్బ్స్ లో, అదేంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? చూడండి, వర్బ్స్ అండ్ సబ్జెక్ట్ మస్ట్ అగ్రీ ఇన్ నంబర్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉన్నాయి, అవి మస్ట్ అగ్రీ ఇన్ నంబర్ అంటున్నాను. అంటే సబ్జెక్ట్ మనకి సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ కూడా సింగులర్ రావాలి, అండ్ సబ్జెక్ట్ ప్లూరల్ లో వచ్చినప్పుడు వర్బ్ కూడా ప్లూరల్ లో రావాలి. మనం దీని గురించి ఇంకా డెప్త్ గా పోయే ముందు ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రొనౌన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి మనకి? ఐ, యు, హీ, షీ, ఇట్. ఇవి సింగులర్స్. ఓకే, ఇవి సింగులర్స్. బట్ వీటికి ప్లూరల్ ఫార్మ్స్ ఏంటి? ఐ అంటే నేను, వి అంటే మనము. ఇవి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ప్రొనౌన్స్ లో. ఒకవేళ అది చూడకపోతే ఒకసారి అది విజిట్ చేయండి. సో ఐ సింగులర్, వి ప్లూరల్. యు నీవు, ఇది సింగులర్. యు అంటే మీరు. హీ, షీ, ఇట్ ఇది సింగులర్. వీటికి ప్లూరల్ ఏంటి? దే. సో మనం ఈ సింగులర్ సబ్జెక్ట్ ని యూజ్ చేసినప్పుడు సింగులర్ వర్బే యూజ్ చేస్తాం. అండ్ వి, యు, దే ఈ ప్లూరల్ ని యూజ్ చేసి ప్లూరల్ సబ్జెక్ట్స్ ని యూజ్ చేసినప్పుడు ప్లూరల్ వర్బ్స్ ని యూజ్ చేస్తాం. అదే ఇక్కడ నేను రాశాను. దీన్నే మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావడానికి, షీ ఈట్స్ ఎ లాట్. ఇక్కడ షీ అనేది ఎవరు? చూడండి, ఇక్కడ సింగులర్ కదా సబ్జెక్ట్. సో సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్ ఏంటి? ఈట్, తినడం. ఆమె తింటుంది, తను చాలా తింటది. షీ ఈట్స్ ఎ లాట్, తను చాలా తింటుంది అని అంటే ఈట్ అనేది ఇక్కడ మనకు వర్బ్. సో షీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈట్ కూడా వర్బ్ కూడా, అంటే వర్బ్ కూడా మనకి సింగులర్ రావాలి. సింగులర్ అంటే మనం జస్ట్ ఈట్ అని రాయకూడదు, ఎప్పుడైనా ఎస్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ షీ ఈట్స్ ఎ లాట్, ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్. ఇక్కడ షీ ఈట్ ఎ లాట్ అనేది రాంగ్, ఎందుకంటే సింగులర్ కాబట్టి ఇక్కడ సింగులర్ రావాలి, అంటే ఎస్ యాడ్ చేస్తాం మనము. హీ, షీ, ఇట్ కి మాత్రమే ఇక్కడ చూడండి, హీ, షీ, ఇట్ కి మాత్రమే ఎస్ యాడ్ చేస్తాము. కానీ ఇక్కడ ఐ అండ్ యూ కూడా సింగులర్ కదా, వీటికి ఎందుకు యాడ్ చేయము అంటే చూడండి, ఎందుకంటే మనకి సింగులర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ వర్బ్ సింగులర్ యూజ్ చేస్తామన్నాం కదా. అది ఏ కేసులో అంటే ఓన్లీ థర్డ్ పర్సన్. ఈ ఐ అనేది ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్ కదా, హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్స్ కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఎస్ ని యాడ్ చేస్తాము. థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, అందుకే ఇక్కడ నేను షీ అనేది థర్డ్ పర్సన్ కదా, సో అందుకే ఎస్ యాడ్ చేశాను. ఇక్కడ హీ వచ్చినా కూడా ఎస్ యాడ్ చేయాలి, అండ్ ఇట్ వచ్చినా కూడా ఎస్ యాడ్ చేయాలి. ఒకవేళ ఐ అండ్ యూ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయదు. ఐ ఈట్ ఎ లాట్, యూ ఈట్ ఎ లాట్ అనాలి. బట్ షీ ఈట్స్ ఎ లాట్, హీ ఈట్స్ ఎ లాట్, ఇట్ ఈట్స్ ఎ లాట్ అనాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ ని మనం యాడ్ చేయాలి. చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఇది ఒకసారి గమనించుకోండి. వి వాచ్ టీవీ, ఇది కరెక్ట్. వి వాచెస్ టీవీ అనేది రాంగ్, ఎందుకంటే వి అనేది ఈ సింగులర్ కి ఐకి ప్లూరల్ కదా వి. సో ప్లూరల్, ఇక్కడ మనం ప్లూరల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ప్లూరల్ రావాలని చెప్పాను కదా. సో వి వర్బ్ వాచ్ కదా, సో వి వాచ్ టీవీ అనాలి. వాచెస్ అంటే మళ్ళా సింగులర్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఈ వర్బ్స్ లో తెలుసుకోవాల్సింది టెన్సెస్ గురించి. టెన్సెస్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. టెన్సెస్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. నేను టెన్సెస్ గురించి అండ్ వీటి ఫార్ములాస్, ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము, అసలు ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఫర్దర్ వీడియోస్ లో చేస్తాను ఇన్ డెప్త్ గా. సో ఇందులో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను మీకు. చూడండి,
మనకి 3 టెన్సెస్ ఉంటాయి. అదేంటి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో మనకి పాస్ట్ అనేది ఏంటి? అన్ యాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంటే ఒక పని ఆల్రెడీ జరిగిపోతే దాన్ని మనం పాస్ట్ అంటాం అంతే కదా. అండ్ ప్రెజెంట్ అంటే ఏంటి? అన్ యాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. అంటే ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంటే దాన్ని ప్రస్తుతం, సో ప్రెజెంట్ అంటాం. ఫ్యూచర్ అంటే అన్ యాక్షన్ విల్ టేక్ ప్లేస్. ఏదైనా పని చేయబోతుంటే ఫ్యూచర్ లో దాన్ని ఫ్యూచర్ టెన్స్ లో డినోట్ చేస్తాం. సో మనకి ఇవి 3 టెన్సెస్ ఉంటాయి. సో మనకి నెక్స్ట్ ఏంటంటే మనము వర్బ్స్ లో తెలుసుకోవాల్సింది. వర్బ్స్ లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇరెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. అసలు ఈ రెగ్యులర్ వర్బ్స్ మీకు అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి వీటి నేమ్స్ గురించి చెప్తా ఉంటే ఎంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఈ రెగ్యులర్ ఏంటి ఇరెగ్యులర్ ఏంటి అని. బట్ మీరు జస్ట్ మీకు నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే వీటి నేమ్స్ ఈజీగా మీకే గుర్తుండిపోతాయి. చూడండి, రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇరెగ్యులర్ వర్బ్స్. అసలు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూడండి. ఈ వర్క్ అంటే పని చేయడం. ఈ వర్క్ అనేది ఒక వర్బ్. V1 వర్క్ అనుకోండి, ఇది V2, V3, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. చూడండి, మనకి ఈ వర్క్ అనేది ఒక పని. సో దీన్ని మనం పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్. దీన్ని ఎలా రాస్తాం మనము? రెగ్యులర్ వర్బ్ అన్నాం కదా, అంటే జస్ట్ యాడింగ్ సఫిక్స్ ఈడి ఆర్ డి. ఈ వర్క్ అనే దానికి జస్ట్ ఎక్స్ట్రాగా మనం ఈడి అనేదాన్ని యాడ్ చేసాం. సో అందుకే దీన్ని రెగ్యులర్ వర్బ్ అంటాము. చూడండి, ఇంకొన్నిటికి డీని యాడ్ చేస్తాము. చూడండి, లుక్ అని ఉంది అనుకోండి, జస్ట్ దీనికి పాస్ట్ లో ఏం రాస్తాం? లుక్డ్. జస్ట్ ఇలా ఈడి ఇలా యాడ్ చేస్తాం కదా. సో ఇవన్నీ మనకు రెగ్యులర్ వర్బ్స్ కింద వస్తాయి. సో V3 లో కూడా మనం వర్క్ అనే దానికి ఈడి యాడ్ చేసాము కాబట్టి ఇది రెగ్యులర్ వర్బ్. ఇవన్నీ మనకి రెగ్యులర్ వర్బ్స్. వర్క్, లుక్ ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్ కింద వస్తాయి. ఇలా ఈడి అండ్ డి వచ్చాయి. సఫిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక మనకు ఈ వర్డ్ ఉంది కదా, వర్బ్, దీనికి ఎక్స్ట్రాగా తర్వాత ఏమైనా యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటాము. దీనికి ముందు ఏమైనా యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇరెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇరెగ్యులర్ వర్బ్స్ అంటే నాట్ యాడింగ్ సఫిక్స్. అంటే సఫిక్స్ అంటే ఒక వర్డ్ కి తర్వాత యాడ్ చేస్తుంది కదా, అంటే నాట్ యాడింగ్ సఫిక్స్ ఈడి ఆర్ డి. ఈ ఈడి ఆర్ డి అనేవి ఒక వర్డ్ కి తర్వాత మనం యాడ్ చేయకపోతే అవి ఇరెగ్యులర్ వర్బ్స్ అంటాం. చూడండి, ఫాల్ అంటే పడిపోవడం. సో ఫాల్ కి మనం ఫాల్డ్ అనము ఎప్పుడైనా పాస్ట్ టెన్స్ లో, ఫెల్. అండ్ V3 లో ఫాలెన్, ఫాలెన్. ఇందులో మనం దీనికి ఈడి లేదా డి యాడ్ చేయట్లేదు కాబట్టి, సఫిక్స్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఇరెగ్యులర్ వర్బ్ అంటారు. సో ఇలాంటివి చూడండి, ఈట్, ఎయిట్, ఈటెన్. ఇందులో కూడా మనం పాస్ట్ టెన్స్ లో ఇక్కడ ఈట్ కి ఈడి ఆర్ డి యాడ్ చేయలేదు కదా, సో అందుకే ఇది ఇరెగ్యులర్ వర్బ్. సో ఇందులో ఈటెన్ చూడండి, V3, ఇక్కడ కూడా మనం ఈడి యాడ్ చేయలేం కదా, ఇక్కడ వర్క్ కి యాడ్ చేసినట్టు. సో అందుకే కూడా ఇది కూడా ఇరెగ్యులర్ వర్బ్స్. మీకు ఇంకా ఏమైనా రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇరెగ్యులర్ వర్బ్స్ తెలిసి ఉంటే కమెంట్స్ లో నాకు చెప్పండి. సో మనం ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇరెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో మనకి వర్బ్స్ లో నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఆక్సిలరీ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే చూడండి, ఇందాక నేను వాక్, ఈట్, రన్ ఇవన్నీ మనకి మెయిన్ వర్బ్స్. అంటే జనరల్ గా మనం చేసే పనులని చెప్తాయి కదా అని. సో వాటిని మనం మెయిన్ వర్బ్స్ అంటాం అందుకే. కానీ ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. అంటే చూడండి, ఈజ్, వాజ్, వర్, హ్యావ్, హ్యాడ్ ఇలా వస్తాయి కదా మనకు ఒక సెంటెన్స్ లో. సో వీటిని మనం ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అంటాము. హెల్పింగ్ వర్బ్స్ అని ఎందుకన్నామంటే చూడండి, యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ మెయిన్ వర్బ్ టు మోడిఫై ఇట్స్ మీనింగ్. అంటే యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ మెయిన్ వర్బ్ అంటే షీఈస్ వాకింగ్ అనే సెంటెన్స్ లో ఇక్కడ వాకింగ్ అనేది మెయిన్ వర్బ్ కదా, అంటే ఆమె నడుస్తూ ఉంది. నడవడం అనేది మెయిన్ వర్బ్. అండ్ ఇక్కడ దీనికి మనం విత్ మెయిన్ వర్బ్ టు మోడిఫై ఇట్స్ మీనింగ్ అంటే దీని కాంబినేషన్ లో యూజ్ చేస్తాం. ప్లస్ ఈజ్ యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో ఈజ్ అనేది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటాము. సో ఈ మీనింగ్ మనకి కరెక్ట్ గా వాకింగ్, షీ వాకింగ్ అంటే బాగోదు కదా. సో షీ ఈజ్ వాకింగ్ ఇక్కడ, అందుకే ఈజ్ అనేది హెల్పింగ్. వాకింగ్ కి ఈజ్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. సో అండ్ వాకింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నడవడం అనేది పని కాబట్టి మెయిన్ వర్బ్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, ద డోర్ వాజ్ లాక్. ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఏంటి?
లాక్డ్ అంటే లాక్ చేయబడింది, ఇది ఒక పని కాబట్టి ఇది మెయిన్ వర్బ్. అండ్ వాజ్ అనేది యాక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే మనకి ద డోర్ లాక్ అనే మధ్యలో దీనికి అంటే సెంటెన్స్ కి ఒక కరెక్ట్ మీనింగ్ రావడానికి మనం ఇక్కడ ఈ వర్బ్ ని యాడ్ చేస్తున్నాం వాజ్ అనే దాన్ని, కాబట్టి దీన్ని యాక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటాము. సో మనకి వర్బ్స్ లో నెక్స్ట్ వచ్చే వర్బ్స్ ఏంటంటే మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ అనేవి మనం జనరల్ గా రోజు యూజ్ చేస్తూ ఉంటాము, బట్ అవే మోడల్ వర్బ్స్ అని మీకు తెలియకపోవచ్చు. సో ఇప్పుడు అవి ఏంటో చూద్దాము. మోడల్ వర్బ్స్ యూజ్డ్ విత్ మెయిన్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, పాసిబిలిటీ, నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్. అంటే మోడల్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్ తో యూజ్ చేస్తాం. ఇందాక మనం యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ ఎలాగైతే మెయిన్ వర్బ్ తో యూజ్ చేసామో వీటిని కూడా మెయిన్ వర్బ్ తో యూజ్ చేస్తాం. టు ఎక్స్ప్రెస్ అంటే ఏం ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎబిలిటీ అంటే క్యాన్, కుడ్, ఇలా పాసిబిలిటీ, నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్. మోడల్ వర్బ్స్ గురించి నేను ఒక స్పెషల్ మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను, ఎందుకంటే దీని గురించి చాలా నేర్చుకోవాలి, చాలా డెప్త్ గా ఉంటుంది అది. సో జస్ట్ మీకు ఒక సింపుల్ గా అర్థమయ్యేలా ఇప్పుడు వీటి గురించి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, మోడల్ వర్బ్స్ కి ఏమేమి ఉంటాయంటే క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్ అండ్ మస్ట్, ought. సో వీటన్నిటిని మనం మోడల్ వర్బ్స్ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాన్ స్విమ్ అని ఉందనుకోండి, ఐ క్యాన్ స్విమ్ లో ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఏంటి, మెయిన్ గా మనం ఇక్కడ నేను స్విమ్ చేయగలను అని చెప్తున్నాయి. ఇక్కడ స్విమ్ అంటే స్విమ్మింగ్ చేయడం పని కదా, సో ఇది మెయిన్ వర్బ్ అందుకే. సో ఈ మెయిన్ వర్బ్ కి మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నాం, క్యాన్, ఇక్కడ క్యాన్ అనేది యాడ్ చేస్తున్నాం కదా. సో క్యాన్ అంటే నీ ఎబిలిటీని సూచిస్తుంది కదా, ఇక్కడ ఎబిలిటీ ఆర్ పాసిబిలిటీని. సో అందుకే ఇక్కడ క్యాన్ అనేది మనకి మోడల్ వర్బ్ అవుతుంది. ఇట్లా మే ఐ కమ్ ఇన్, షెల్ ఐ కమ్ ఇన్, ఇలా యూజ్ చేస్తాం కదా. సో ఇవన్నీ మనము ఒక వర్బ్స్ కి చూడండి, మే ఐ కమ్ ఇన్ ఉంది, మే ఐ కమ్ ఇన్, ఇందులో మనకి మెయిన్ వర్బ్ ఏంటి, కమ్. ఎందుకు అంటే రావడం అనేది ఒక మెయిన్ మనకి ముఖ్యమైన యాక్షన్, పని కదా. సో ఇక్కడ కమ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ మే చూడండి, మే అనేది ఇందాక ఏం చెప్పాను నేను, మోడల్ వర్బ్ కదా. సో మెయిన్ వర్బ్ కి ఇది యాడ్ చేస్తున్నాం కాబట్టి, అంటే దీనికి ఒక సెంటెన్స్ కి మీనింగ్ రావడానికి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మే అనేది మోడల్ వర్బ్, కమ్ అనేది మెయిన్ వర్బ్. సో మనకి వర్బ్స్ లో నెక్స్ట్ వచ్చే కేటగిరీ వర్బ్స్ ఏంటంటే స్టేట్ వర్బ్స్ అండ్ డైనమిక్ వర్బ్స్. మనం ఈ స్టేట్ వర్బ్స్ ని స్టేటివ్ వర్బ్స్ అని కూడా అంటాము, అండ్ డైనమిక్ వర్బ్స్ ని యాక్షన్ వర్బ్స్ అని కూడా అంటాము. సో నేను ఆల్రెడీ ఈ స్టేట్ వర్బ్స్ గురించి ఒక వీడియో షార్ట్ చేశాను, అది మీకు చూడండి, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ స్టేట్ వర్బ్స్ అంటే డైనమిక్ వర్బ్స్ ఏంటి అంటే చూద్దాం. స్టేట్ వర్బ్స్ అంటే డిస్క్రైబ్స్ ఎ మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ స్టేట్. అంటే మన మానసిక, మన ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్టేట్స్ ని తెలపడానికి స్టేట్ వర్బ్స్ ని యూజ్ చేస్తాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఇట్, ఐ హేట్ ఇట్, ఐ బిలీవ్ ఇట్. ఐ లైక్ ఇట్ అనేది ఇక్కడ లైక్ అండ్ హేట్ అనేది మన ఎమోషన్స్ కదా, ఇష్టం, కోపం, ద్వేషం అనేవి ఇవి ఎమోషన్స్ కాబట్టి వీటిని మనం కాంట్ బి యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ ఫార్మ్. కంటిన్యూస్ ఫార్మ్ లో యూజ్ చేయకూడదు. అంటే ఏంటో మీకు చెప్తాను ఇప్పుడు. చూడండి ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అంటే నన్ను నేను నమ్ముతాను అని మీనింగ్ ఇక్కడ. కానీ కంటిన్యూస్ ఫార్మ్ అంటే బిలీవ్ అనేది సింపుల్ ప్రెజెంట్, బిలీవింగ్ అనేది దానికి కంటిన్యూస్ ఫార్మ్. సో మనం ఈ స్టేట్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్ వర్బ్స్ అన్నిటిని లైక్, హేట్, బిలీవ్ ఇంకా చాలా ఉంటాయి, నేను మీకు ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టేట్ వర్బ్స్ ని మనం ఎప్పుడు కంటిన్యూస్ ఫార్మ్ లో యూజ్ చేయకూడదు. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అనాలి, కానీ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ మై సెల్ఫ్ అనొద్దు. ఐ లైక్ ఇట్ అనాలి, కానీ ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ హేటింగ్ ఇట్ ఇలా అనొద్దు. జస్ట్ సింపుల్ ప్రెజెంట్ లోనే లైక్, హేట్, బిలీవ్ ఇలా అనాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఐ లైక్ చాక్లెట్స్ అనాలి, కానీ ఐఎమ్ లైకింగ్ చాక్లెట్స్. ఈ లైకింగ్ అనేది కంటిన్యూస్ ఫార్మ్. సో స్టేట్ వర్బ్స్ ఎప్పుడు కంటిన్యూస్ ఫార్మ్ లో యూజ్ చేయొద్దు. ప్రెజెంట్ సింపుల్ లోనే ఐ లైక్ చాక్లెట్స్, దట్స్ ఆల్ ఇలానే అనాలి. అండ్ నెక్స్ట్ మనకి స్టేటివ్ వర్బ్స్ కి ఆపోజిట్ ఏంటి, డైనమిక్ వర్బ్స్. ఈ డైనమిక్ వర్బ్స్ ని మనం యాక్షన్ వర్బ్స్ అని కూడా అంటాము. ఇది
ఇది యాక్షన్ వర్బ్స్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్ గా మనం చేసే పనిని చెప్పేదాన్ని డైనమిక్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్ అంటారు. చూడండి, డినోట్స్ అండ్ యాక్షన్ అంటే జస్ట్ మనం చేసే పనిని యాక్షన్ ని తెలుపుతుంది ఈ యాక్షన్ వర్బ్స్ ఆర్ డైనమిక్ వర్బ్స్ అనేవి. సి ఎగ్జాంపుల్, ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ ఈటింగ్. రన్నింగ్ నేను పరిగెత్తుతున్నాను, నేను తింటున్నాను అంటే ఇవి జనరల్ గా చేసే పనులు యాక్షన్స్ కదా, రన్నింగ్, ఈటింగ్, డ్రింకింగ్ ఇవన్నీ. సో వీటిని మనం యాక్షన్ వర్బ్స్ డైనమిక్ వర్బ్స్ అంటారు. ఇది స్టేటివ్ వర్బ్స్ అండ్ డైనమిక్ వర్బ్స్ కి మధ్య డిఫరెన్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అమాంగ్ ఆల్ ద వర్బ్స్. మనకి ఇందులో చాలా రకాలు ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్, స్టేట్ వర్బ్స్, డైనమిక్ వర్బ్స్ ఇలా. సో వీటి మీనింగ్ మీకు కరెక్ట్ గా అర్థమైతే మీరు ఆటోమేటిక్ గా వీటి హెడింగ్స్ అనేవి గుర్తు పెట్టుకుంటారు. సో ఫర్దర్ వీడియోస్ లో మీకు నేను ఈ ఒక్కొక్క కేటగిరీ అంటే వర్బ్స్ లో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా డిఫరెంట్ గా మనకి, సో ఒక్కొక్క దాని గురించి స్పెషల్ వీడియో చేస్తాను, సో దట్ మీకు ఇంకా ఈజీగా డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.